అంటే ఇక్కడ పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నారు, అయితే ఎక్కడిచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళమన్నా కానీ సీఎం గారు రిలేటెడ్లీ ఎట్లా ఉంది చెప్తే దానికి నేను 1999లో పోటీ చేసి 2019 దాకా 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే వారం రోజులు మీ స్తబ్దతతో నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు తీవ్ర నిస్తేజానికి గురయ్యారు. ఒక దశలో అయితే అసలు నీరసపడిపోయారని చెప్పవచ్చు. వాళ్ళకి మీరేం చెప్పదలుచున్నారు ఈ సందర్భంగా? ఏం చెప్పరండి, వచ్చారు మా వాళ్ళంతా మీరేదన్నా వాళ్ళకి ఒకప్పుడు మీరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా. కాబట్టి పుకార్లు షికార్లు చేస్తుంటే రాజకీయపరమైన ఇబ్బందులు రాజకీయపరమైన ఇబ్బందులు అంటారు. అవి రాజకీయ వ్యవహారాలు ఏమీ నిన్న మాట్లాడలేదు. కేవలం నేను నిన్న గెలిచింది. ఇప్పుడు అందరూ రకరకాల సందర్భాల కోసం అక్కడ చాలామంది ముఖ్యులు వచ్చున్నారు, శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సంబంధించిన అంతా హడావుడిగా ఉంది. నేనైతే కలిసింది మటుకు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీదే అయ్యేవారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటి తక్షణం చెల్లించి ఆ రోడ్ల నిర్మాణం ముందుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. నేను ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను, సోమవారం మనం వెళ్దాము, అక్కడ తీసుకెళ్ళి ఏమేమి పెండింగ్లు ఉన్నాయి చూసి దాని మీద నేను ప్రధానంగా నా పని నేను చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నా పని నేను తప్పకుండా చేస్తాను. అంటే ఆల్రెడీ పోటీ చేయట్లేదంటే మమ్మల్ని బాగా తిప్పుతున్నామన్నారు ప్రతిపక్షాలు. మీరు పోటీకి దూరంగా ఉన్నారు, పోటీ నుంచి వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సీఎంఓ నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితులు లేరు. అట్లే లేదు, నేను సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను సాయంత్రం నేను రావటం జరిగింది. నేను కొంచెం వేరే పనులు ఉన్నందువల్ల ఊర్లో లేను. ఏమైనా నేను సాయంత్రం వచ్చి కలిశాను. ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. వారు సానుకూలంగా స్పందించారు. మీరు పోటీలో ఉన్నట్టా లేదా? ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని కలుగుతారు. సీఎం